నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమతో ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్. ఈ రోజు మన సెగ్మెంట్ బామ్మ గారాబం అండి. నానమ్మ, అమ్మమ్మ, అమ్మ కథలన్నీ చెప్పుకుంటూ మనం రెసిపీ స్టార్ట్ చేద్దామండి. మరి ఈ రోజు నేను చేసి చూపించే రెసిపీ ఏంటో తెలుసా? మటరీ. జనరల్ గా మనం అప్పాలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో అప్పాలు పండగలు వస్తే ఎక్కువగా చేసి పెట్టేది నానమ్మ వాళ్ళు. సో అలాంటి అప్పాలు చాలా చాలా టేస్టీగా, వెరీ సింపుల్ గా ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? ఒక బౌల్లో కొంచెం ధనియా పొడి, జీరా పొడి, వామ. అప్పాలు చేసినా ఏవి చేసినా కూడా నానమ్మ వాళ్ళు, అంటే పూర్వం పిండి వంటలు చేసినప్పుడు ఏ పిండి వంటల్లో అయినా కూడా వాళ్ళు వామ వేసి చేసేవాళ్ళండి. అయితే వామని ఇలా డైరెక్ట్గా వేయకుండా చేత్తో ఇలా కొంచెం, అలాగే ఇంగువ, తెల్ల నువ్వులు. ఏ పిండి వంటల్లో అయినా కూడా వామ ఇంకా నువ్వుల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం నెయ్యి. మనం ఇప్పుడేమో ఏ పిండి వంటలు చేసినా మనం బటర్ వేసుకుంటున్నాం కదా, కానీ ముందు వాళ్ళు నెయ్యి వేసేవాళ్ళండి. ఆ నెయ్యి కూడా మనం ఇప్పుడు మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, కానీ అమ్మమ్మ, నానమ్మ వాళ్ళైతే గనక ఇంట్లోనే స్వయంగా వెన్న తీసి నెయ్యి చేసేవాళ్ళు. ఆ నెయ్యి వాసన అసలు ఎంత బాగుండేదో. అలాగే కొంచెం రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇందులో నేను ఎండు కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇందులో నేను బియ్య పిండి వేయట్లేదు, అలా అని శనగపిండి కూడా వేయట్లేదు. ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళు, కానీ రెంట్కుండేవాళ్ళు. మా అమ్మ ఇది ఎప్పుడు రెగ్యులర్గా చేసి పెడుతూ ఉండేది. ఒకసారి చేస్తే ఫుల్ డబ్బా నిండా చేసి పెట్టేది మా అమ్మ. నేను, మా ఫ్రెండ్స్ అందరూ తినేవాళ్ళం, ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం. నాకు చాలా బాగా గుర్తుంది ఆ టేస్ట్ ఇంకా. సో అది ఒక్కసారి మీకు చూపిద్దామని నేను ఈరోజు మా అమ్మ గారాబంలో ఈ రెసిపీ నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను 2 బౌళ్ళు, ఒక బౌల్ మైదా పిండి, ఒక బౌల్ గోధుమ పిండి. ఈ పిండికి సరిపడా ఉప్పు మనం ఇందులోనే వేసేసుకోవాలి. ఈ ఉప్పుని కూడా బాగా కలిపిన తర్వాత గోధుమ పిండి ఒక చిన్న బౌల్, ఎంత క్వాంటిటీ చేసినా సరే ఈక్వల్గా గోధుమ పిండి, మైదా పిండి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు మైదా. ఇందులో కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. మనకు ఎక్కడైనా సరే, కిరాణా షాప్లో అయినా సరే, సూపర్ మార్కెట్లో అయినా మీకు కసూరి మేతి అంటే మీకు దొరికిపోతుంది చాలా ఈజీగా. సో దీన్ని కూడా మనం ఇందులో కొంచెం డైరెక్ట్గా కాకుండా చేత్తో ఇలా కొంచెం, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలా అని చెప్పి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా వేయకండి. ఏదైనా సరే మితం తప్పితే విషమే అండి. అందుకే ఏదైనా కొంచెం 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 యాడ్ చేస్తే దేనికి ఎంత సరిపడా అంతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ఇందులో మనం పిండి వంటలు అనగానే మనం వేడి నీళ్ళు వేసి కలిపేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది మనం మైదా పిండి, గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చల్లనీళ్ళే వేసుకోవాలి. మనకి చాలా క్రిస్పీగా రావడానికి ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసాం. పిండి తడిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి చేస్తే కనుక మటరీస్ చాలా బాగా వస్తాయండి. మటరీసే కాదు, ఏవైనా సరే పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ మటుకి చాలా వేడిగా ఉంటే మటుకి అవి మాడిపోతాయి, వేసిన వెంటనే మాడిపోతాయి. అందుకే కొంచెం మామూలు వేడితో కనుక మీరు వేస్తే అప్పుడు అప్పాలు మంచిగా లోపల బయట చక్కగా వేగుతాయి. ఈరోజు పేపర్లో చూశాను, పిల్లలకి ఈ మధ్య కిడ్నాప్స్ ఎక్కువగా అయిపోతున్నాయి కదండి. అంటే ఏదైనా పని వల్ల 2:30కు వచ్చే బస్సు 2:45 వరకు మీరు వెళ్ళలేరు అనుకోండి. పిల్లలకి ఇంట్లో కూర్చున్నప్పుడు ఖాళీ సమయంలో వాళ్ళకి ఏదో ఒక కోడ్ చెప్పండి. మీ నాన్నమ్మ పేరు, మీ బామ్మ పేరు, లేదో వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒక ఫ్రూట్, ఒక కోడ్ వాళ్ళకి చెప్పి పెట్టండి.
ఇన్ కేస్ మీరు రాకపోతే ఎవరినైనా పంపించినప్పుడు ఆ కోడ్ చెప్పండి. లేదంటే మీ పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇవ్వండి. ఎవరైనా నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మమ్మీ నీకు ఒక కోడ్ చెప్తుంది కదా, ఆ కోడ్ చెప్పమని అడగమని చెప్పండి. లేదు అంటే గట్టిగా నో నేను నీతో రాను అది అని చెప్పి ఫైట్ చేయించడం పిల్లలకి నేర్పించండి. ఎందుకంటే ఎవరిని నమ్మలేమండి, రోజులు అస్సలు బాగాలేవు. సో పిల్లల బస్ వచ్చేదానికన్నా ముందే ఒక 5 minutes వెయిట్ చేసినా పర్వాలేదు, ముందుగానే వెళ్ళి నిల్చోండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నమ్మేలాగా లేదండి. మన పిల్లల జాగ్రత్త మనమే చూసుకోవాలి కదా. అయితే ఇక్కడ నూనె కూడా వేడయింది. ఇప్పుడు మనం మట రైస్ చేసినా, అప్పాలు చేసినా లేదా పూరీలు చేసినా కూడా మనకి ఈక్వల్ సైజులో ఒకే సైజులో రావాలి అంటే చేత్తో చేసుకున్న దానికన్నా ఇలా చూడండి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి కదా. చేసుకోవడం కూడా ఉండలుగా చేసి పెట్టాలంటే మీకు టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇలా కట్ చేసుకుంటే కనుక చాలా తొందరగా సింపుల్గా అయిపోతాయి. మీరు రౌండ్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మీరు రోల్ చేసేస్తుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి అవి. మరీ సన్నగా కాకుండా కొంచెం మనం మామూలుగా అప్పాలు చేసుకుంటాం కదండి, అలాగే చేయాలి. ఇప్పుడు నేను ఇవి చేసినవైతే ఫ్రై చేయడానికి సరిపోతాయి. ముందుగా మనం నూనెలో వేసే ముందు ఎక్కువగా వేడి లేకుండా కరెక్ట్గా సరిపోయే వేడి చూసుకోవడానికి నేను ఇలా కొంచెం వేసి చూస్తున్నా. ఈ వేడి మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నా. చూడండి మన మటరీలు బాగా మంచి రంగులో వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ పైన తీసి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి మన మటరీలు ఎంత చక్కగా ఉన్నాయో. మధ్య మధ్యలో ఆ కసూరి మేతి ఇంకా నువ్వులు వామ అన్నీ కనిపిస్తున్నాయి కదా. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. అయితే ఈ మన మటరీలు పక్కన పెట్టుకొని మీకు చెప్పాను కదా చిన్న కాంబినేషన్ పచ్చడి కూడా చూపిస్తాను అని. అయితే చట్నీ చేయడానికి నేను నల్ల నువ్వులు తీసుకున్నానండి, ఇంకా పచ్చి పల్లీలు, వేయించిన పల్లీలు కాదు పచ్చి పల్లీలు, అలాగే ఆమ్చూర్ పొడి. ఆమ్చూర్ పొడి అంటే ఏం లేదండి, మామిడికాయ ఉంటుంది కదా, మామిడికాయ పొడి. మామిడికాయ మనకి ఎప్పుడు రెగ్యులర్గా దొరకదు కదా, అందుకని ముందు అంటే నానమ్మలు తాతమ్మలు ఆ టైంలో అయితే మామిడికాయ ఎప్పుడు వచ్చేది కాదు, ఓన్లీ సమ్మర్లోనే వచ్చేది. ఇప్పుడంటే మనకి అన్ని సీజన్లలో దొరుకుతుంది కానీ అప్పట్లో మటుకి దొరికేది కాదు. వాళ్ళు మిగతా టైంలో మామిడికాయ రాని టైంలో మటుకి ఈ ఆమ్చూర్ పొడి వేసి వాళ్ళు వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు, పల్లీలు బాగా వేగిపోయాయి చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నల్ల నువ్వులు వేయండి, ఆ వేడికి వేగిపోతాయి. కొంచెం ఆమ్చూర్ పౌడర్ మిక్సీలో, మరీ ఎక్కువగా వేయకండి ఎందుకంటే ఆమ్చూర్ పొడి పుల్లగా ఉంటుంది, అందుకని కొంచెం ఒక చిటికెడు ఆమ్చూర్ పౌడర్ సరిపోతుంది. ఈ నువ్వులకి ఇంకా పల్లీలకి సరిపడా ఉప్పు. ఈ వేగిన నువ్వుల్ని ఇందులో వేసేద్దాం. ఫస్ట్ మనం పొడి చేసుకున్న తర్వాత నీళ్లు యాడ్ చేస్తే మనకి అది చట్నీ లాగా అవుతుంది. నేను ఇది మిక్సీ చేసుకొని వచ్చేస్తాను ఒక్క నిమిషంలో. పచ్చడి మిక్సీ పట్టుకొని వచ్చేసానండి. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు అంటే కొందరికి పచ్చడి పల్చగా ఉంటే నచ్చుతుంది, కొందరికి చిక్కగా ఉంటే నచ్చుతుంది, కానీ ఇంత సరిపడా నీళ్లు వేసుకుంటే మటుకి పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇంకా నేను ఉల్లిపాయ ఇంకా అలాగే క్యారెట్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న బౌల్లో కొంచెం ఇలా పచ్చడి వేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఇంటికి వచ్చిన గెస్ట్లకైనా సరే, మీ వారు ఆఫీస్ నుండి రాగానే చాలా అలసిపోతూ ఉంటారు కదా, ట్రాఫిక్లో ఉండి ఇబ్బంది పడి వస్తూ ఉంటారు కదా, ఇంటికి వచ్చేసరికి మీరు ఇలాంటి మంచి ఐటమ్స్ చేసి వాళ్ళ ముందు పెట్టారనుకోండి, అవి తింటూ కాసేపు టీవీ చూస్తూ ఎంత బాగా రిలాక్స్ అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఏది చెప్పినా సరే ఫస్ట్ నోట్ చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక ఐటమ్ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతూ ఉండండి.
నా ప్లేట్ రెడీగా ఉంది, ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మేమైతే ఈరోజు ఈవినింగ్ ఎంజాయ్ చేస్తామండి. మట్రీలు తయారు చేయు విధానం. ముందుగా బౌల్లో ధనియా పొడి, జీలకర్ర పొడి, వామ, చిటికెడు ఇంగువ, నువ్వులు, నెయ్యి, రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, గోధుమ పిండి, మైదా పిండి, కసూరి మేతి వేసి దానిలో వాటర్ పోసుకొని కలుపుకొని గుండ్రంగా ఒత్తుకొని నూనెలో వేయించుకుంటే మట్రీలు రెడీ. చట్నీ తయారు చేయు విధానం. ముందుగా పెనంలో పల్లీలు కొంచెం వేగిన తర్వాత నల్ల నువ్వులు వేయించుకోవాలి. వీటితో పాటు ఎండు మామిడి పొడి వేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే మట్రీకి చట్నీ రెడీ. పిల్లలకి బయట నుండి తీసుకొచ్చి పెట్టిన దానికన్నా మీ చేత్తో చేసి పెట్టి చూడండి ఎంత సంతృప్తిగా ఉంటుందో. సో మరొక మంచి రెసిపీతో రేపు ఫ్రైడే ఫ్రైస్లో మీ ముందుంటాను 2:45 మీ స్వప్న అండి, మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. బాయ్ అండి. క్రిస్మస్ రోజు మనం ఒక చాలా ఫేమస్ అయిన రెసిపీ చేస్తున్నామండి. ఎంత బాగుంది కదా, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా. అందరికీ హ్యాపీ క్రిస్మస్.